దిస్ ఈస్ ద పాత్ వీ నీడ్ టు చూస్ అనే పాయింట్లో అసలు ఏం చదవాలి, ఈ ఎగ్జామ్ కొట్టాలంటే అనే పాయింట్లో స్టార్ట్ చేశాను. దెన్ ఐ అండర్స్టూడ్ కోచింగ్ అనేది కొంచెం ఓవర్ రేటెడ్ అనిపించింది నాకు పర్సనల్గా. రైట్. ఇఫ్ యూఆర్ అండర్స్టాండింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ, లేదు స్టాండర్డ్ బుక్స్ ఓపెన్ చేసి ఇఫ్ యూ క్యాన్ అండర్స్టాండ్ ద టర్మినాలజీ, కోచింగ్ అవసరం లేదు. అండ్ ఇంకోటి కరెంట్ అఫైర్స్ పేపర్ చదవచ్చు, లేదు మెటీరియల్ అనేది లైక్ బంచ్ ఆఫ్ మెటీరియల్ ఉంది మార్కెట్లో. స్పెసిఫిక్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఏ బుక్ షాప్లో అయినా వీ కెన్ గెట్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్. నేను పర్సనల్గా యూట్యూబ్లో కరెంట్ అఫైర్స్ వినేవాడిని. నేను న్యూస్ పేపర్ అంత చదివే పర్సన్ కాదు. సో కరెంట్ అఫైర్స్కి ఐ యూస్ టు లిజన్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ అని రావుస్ ఐఏఎస్ ఒక యూట్యూబ్ వీడియో పెడతాడు ఎవ్రీడే. దాన్ని ఐ యూస్ టు మేక్ 1 పేజ్ నోట్స్. అది హెల్ప్ అయింది నాకు. సో మ్యాగజైన్స్ వీటికన్నా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ది ఇలా చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే పర్ డే విల్ హ్యావ్ వన్ పేపర్ ఆఫ్ కరెంట్ అఫైర్ నోట్స్. ఓకే. 365 డేస్కి విల్ హ్యావ్ 365 పేపర్స్ అంతే. క్విక్ రివిజన్ అవుతుంది ఎగ్జామ్ ముందు. రైట్. ఇది నేను ఈ అటెంప్ట్కి చేయలేదు, ఫస్ట్ అటెంప్ట్కి చేశాను కాబట్టి అది అయిందని చెప్తాను. రైట్. కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ పార్ట్ని కలిపి ఇఫ్ యూ క్యాన్ సిమ్యులేట్, స్టాటిక్ పార్ట్ చదువుతాం ప్రెసిడెంట్ గురించి ఎక్సెట్రా సంథింగ్, అండ్ కరెంట్ అఫైర్స్లో అదే న్యూస్ ఉంటే వీ నీడ్ టు లింక్ దట్ అనమాట. దెన్ మీకు మెయిన్స్కి ప్రిలిమ్స్కి ఈజీ అవుతుంది. రైట్. ఇవన్నీ బిఫోర్ ఎగ్జామ్ స్టార్టింగే నా 4th ఇయర్ 3rd ఇయర్లో ఐ యూస్ టు థింక్ అనమాట, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఈ ఎగ్జామ్కి యూ నీడ్ టు థింక్ యాజ్ అన్ ఆఫీసర్. ద డే వెన్ యూ డిసైడ్ దట్ యూ విల్ బీ రైటింగ్ దిస్ ఎగ్జామ్ అనే రోజు యూ నీడ్ టు బీ అన్ ఆఫీసర్. అలా థింక్ చేస్తేనే ఎగ్జామ్ అవుతుంది. రైట్. బికాస్ చాలా రిసోర్సెస్ తక్కువ ఉన్న ఏరియాస్లోనే పనిచేయాలి. ఎగ్జామ్ కూడా అంతే, మీరు ఎంత చదువుకుని వెళ్ళినా అక్కడ మీకు తెలియనివే ఉంటాయి. ఆ మూమెంట్లో యూ నీడ్ టు స్పాంటేనియస్గా యాక్ట్ చేయాలన్నమాట. మెయిన్స్కి నాకు అలా 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 బాగా అనిపించింది. నేనేం చేశానంటే మేలో వెన్ ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్ 2022లో డైరెక్ట్గా నేను చదివినా చదవకపోయినా యూస్ టు గివ్ మార్క్స్ అనమాట సండే. ఓకే. ప్రిలిమ్స్. రైట్. దానివల్ల ఏమవుతుంది, ప్రతి సండే ఒక సర్ప్రైజ్ని తీసుకొని 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 అలవాటయ్యి ఫైనల్ ఎగ్జామ్లో పేపర్ ఎలా ఇచ్చినా సర్ప్రైజ్ అనేది అలవాటు అయిపోయింది కాబట్టి ఇట్ విల్ బి నార్మల్ డే. కరెక్ట్. ఆ రోజు నేను స్పెషల్గా తీసుకోకూడదు, అదొక నార్మల్ డే. ఆ ఎగ్జామ్ నా జీవితాన్ని మార్చేయదు అనే పాయింట్లోనే ఉండాలి మైండ్ సెట్. ఎందుకంటే రిజల్ట్కి ఎంత అటాచ్ అవుతామో ఒకవేళ రాకపోతే అంతే నాశనం అయిపోతాం. కరెక్ట్. ప్రిపరేషన్ చాలా సింపుల్ అండి, కోచింగ్ ఏం లేదు. సో స్టాటిక్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి, అది కొంచెం సేపు నైట్ కరెంట్ అఫైర్స్ 2 లింక్ చేసుకొని ఒకసారి చూసుకొని పడుకుంటాను అంతే. 6 days ఇలా చేస్తాను. సండే ఫ్రెండ్స్తో చిల్ అయిపోతాను, సినిమాకి తినేస్తాను బయటికి వెళ్ళి. మళ్ళీ వీక్ అంతా 6 days నార్మల్. మళ్ళీ సైకిల్ ఒక 1 year పర్ఫెక్ట్గా వెళ్ళింది కాబట్టి ఆ ఎగ్జామ్ ఈజీ అయింది నాకు. అండ్ ఇంకోటి ఆ 1 yearలో మీరు ఏం చేస్తారో దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ నేను 4 years చేశాను, అందుకే నాకు ఇది ఫస్ట్ అటెంప్ట్ అయింది. ఆ 4 years నేను స్పెసిఫిక్గా సిలబస్ కంప్లీట్ చేసేసాను చదివేశాను అని చెప్పను. వాట్ ఐ డిడ్ వాస్ ఐ బిల్డ్ ఏ మెంటాలిటీ. రావుస్ డైలీ న్యూస్ అనేది నేను నా ఫస్ట్ ఇయర్ నుంచి వినేవాడిని, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి రోజు న్యూస్ చూసేవాడిని. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎందుకు ఇలా జరుగుతుంది, ఫారెన్ అఫేర్ తీసుకుంటే వై ఇండియా ఇస్ టేకింగ్ దిస్ డెసిషన్స్, ఓకే ఈ సిచ్యువేషన్ వస్తే ఇండియా ఇలా తీసుకుంటుంది డెసిషన్స్, సొసైటీలో ఏం జరుగుతుంది, అండ్ హౌ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ బెటర్ అని చెప్పేసి ఐ యూస్ టు రీడ్ సమ్ బుక్స్ అనమాట. అంబేద్కర్వి, శశి థరూర్ సార్వి, ఐ యూస్ టు రీడ్ దీస్ బుక్స్. సో ఒక బెటర్ వ్యూస్ వచ్చాయి. దట్ ఈస్ జస్ట్ మేకింగ్ మై సెల్ఫ్ రెడీ ఫర్ దిస్ ప్రాసెస్. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత సెక్షన్ 7 ఉంటుంది హాబీస్. వీ నీడ్ టు ఫిల్ దట్, అక్కడ కొంచెం ఏదో ఒకటి ఫిల్ చేయాలి కదా. అవును, బ్లాగింగ్ అనేది పెట్టినట్టున్నారు. దానికి నా బీటెక్ సెకండ్ ఇయర్లో ఐ స్టార్టెడ్ బ్లాగ్. నేను ఇక్కడ రాయాలి కాబట్టి అని, ఇక్కడ రాయాలి అండ్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడగాలి అండ్ ఐ నీడ్ టు సే అని చెప్పేసి ప్రిపరేషన్ అప్పటి నుంచే మొదలైంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ అదంతా. యాక్చువల్గా కూర్చొని చదివింది ఇట్స్ 1 year. దట్ ఈస్ ఆల్ మేకింగ్ మై సెల్ఫ్ రెడీ ఫర్ దిస్ 1 year. అది నాకు ముందు నుంచి ఉంది కాబట్టి చెప్తున్నాను. బట్ ఇఫ్ సంబడి ఆస్క్స్ మీ దట్ ఇది ముందు నుంచి చేయాలంటే లేదు, కాలేజ్ లైఫ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో అది ఎంజాయ్ చేసి తర్వాత యూ కెన్ స్టార్ట్ దిస్. ప్రిలిమ్స్ మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యారంటే కొంతవరకు సమ్ ఎక్స్టెంట్ దట్స్ ఫైన్, కానీ మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ కొంచెం టిపికల్ కదా. మీ అంతటి మీరే ప్రిపేర్ అవ్వడం అనేది ఎలా పాసిబుల్ అయిందంటే? మెయిన్స్కి
దేర్ ఈస్ సపోర్ట్ అండి యాక్చువల్గా. అంటే ప్రిపరేషన్ వాస్ మైన్. నేను ఫోరంలో మార్క్స్ తీసుకున్నాను జస్ట్ మాక్ టెస్ట్లు రాయడానికి. రైట్. బట్ ఆన్సర్ రైటింగ్ హౌ మనం ఎలా కంటెంట్ బిల్డ్ చేసుకుంటాం ఎక్సెట్రా ఈస్ లైక్ మీరు 1 year చదివినప్పుడు యూల్ ఆబ్వియస్లీ బిల్డ్ కంటెంట్. కరెంట్ అఫైర్స్తో టచ్లో ఉన్నారు కాబట్టి యూల్ హ్యావ్ ఎగ్జాంపుల్స్ టు రైట్. కానీ పాయింట్ ఈస్ యూ నీడ్ టు హ్యావ్ దట్ స్ట్రక్చర్. నాకు ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఐడియాస్ రావాలి అంటే నాకేం వర్క్ అయిందో ఐ డిడ్ బ్లాగింగ్. నేను కాన్సెప్ట్ తీసుకుంటాను, దాని మీద ఒక బ్లాగ్ రాసేస్తాను. దట్ ఈస్ జస్ట్ మై ఒపీనియన్. సో దట్ హెల్ప్స్ అనమాట. అండ్ నా సీనియర్స్కి పెడతాను, నా ఐఐటి సీనియర్స్ ఉంటారు, వాళ్ళకి పెట్టినప్పుడు దే గివ్ సమ్ రివ్యూస్ అనమాట. నార్మల్ నా మెయిన్స్ ఆన్సర్స్ కానీ నా బ్లాగ్స్ కానీ దిస్ హెల్ప్డ్. ఆ రివ్యూస్ ఎలా ఉంటాయి అంటే దే ఆర్ వెరీ బ్రూటల్ అనమాట. వెరీ బ్రూటల్ రివ్యూస్ విల్ గివ్ యూ రిజల్ట్స్. నేనేమనుకుంటున్నానంటే అంటే మీ యువర్ సంథింగ్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ యూ హ్యావ్ అండ్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్. మీ బ్రెయిన్ అంతా చాలా డిఫరెంట్గా పనిచేస్తుంది యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. అంటే కంపేర్టివ్లీ ఇన్ని ఇంటర్వ్యూలు తీసుకున్న తర్వాత ఐదర్ బాగా కష్టపడి చదివేసి వాళ్ళని చూశాను, స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళని చూశాను. మీరేంటంటే ఏదో మహేష్ బాబు సినిమాలో చెప్తారు చూడండి, వాడేంటే అంత శ్రద్ధగా కొట్టాడని. సో ఆ స్మార్ట్నెస్ అనేది ఎక్కడో ఒక చిన్నది కనిపిస్తూ ఉంది. హార్డ్ వర్క్ అనేది రిజల్ట్ అవ్వదు, పాయింట్ అది. ద ఎగ్జామ్ ఇస్ ఎ గ్యాంబుల్. ప్రిలిమ్స్లో లక్ ఎక్కువ తీసుకుంటుంది. ద ఎగ్జామ్ అలా అయిపోయింది. నాలెడ్జ్ అనేది మీరు ఎంత చదువుకుని వెళ్ళినా ఇక్కడ పడవట్లేదు. సింపుల్గా ఓన్లీ 2, ఓన్లీ 1, ఓన్లీ 3 అని ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఏదైనా పెట్టండి, ఒక 2 రాంగ్ అనుకోండి, మీరు అనుకోండి ఇంకో 2 రైట్ అవుతాయి. కరెక్ట్. ఎగ్జాక్ట్గా అవే రైట్ అవే రాంగ్ అని మనం చెప్పలేం కదా. సో లక్ అనేది అయింది, గ్యాంబుల్ అనమాట. సంవత్సరం మొత్తం నిజంగా కుస్తీ పోటీకి చదివినట్టు ఏదో అంతే కూర్చొని చదివినా లేదు, బేసిక్ సిలబస్, బేసిక్స్ ప్రిపేర్ అయ్యి కరెంట్ అఫైర్స్ జస్ట్గా చూసుకుని వెళ్ళినా అయ్యే మార్క్స్ వస్తాయి. స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు.